తీసుకురాబోతున్న విశేషంగా ప్రభునందు నిద్రించిన మరియమ్మ తల్లి గారిని కూడా ఆయన రాకుల సమయంలో బయటికి తీసుకురాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నిరీక్షలతో మనమందరం కూడా ఒక కూటమిలో నుండి మన యొక్క ఇంటికి మనం వెళ్ళాలి. అటువంటి నిరీక్షణ కలిగిన వారుగా మనం తిరిగి వెళ్ళాలి. ఒక్క నిమిషం మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం. నిరీక్షణ లేని వారుగా దుఃఖపడకూడదు. నిరీక్షణతో సంతోషించి ఆనందించేవారుగా మారాలి. మన యొక్క యేసయ్య త్వరగా రానే ఉన్నారు. ఆయన సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సూత్రం నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. ఆనందంతోనే ఆర్పడించెదను. సియోను రాజును చూచువెలను. నా విమోచకుడు సజీవుడు, నీ కన్నులారా నేను చూచెదను. నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేను చూచెదను. ఆనందంతోనే ఆర్పడించెదను. సియోను రాజును చూచువెలను. ఆనందంతోనే ఆర్పడించెదను. సియోను రాజును చూచువెలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సమయంలో ప్రభు రాకడ ఉంటే మన యొక్క శరీరం